అందరికీ నమస్కారం. వెంకటరామయ్య గారి తాలూకా సినిమా అందరినీ కదిలించే సినిమా, అందరికీ కన్నీళ్లు తెప్పించే సినిమా, ఒక నిజ జీవితంలో జరిగేటువంటి యథార్థ సంఘటనల రూపకల్పనే వెంకటరామయ్య గారి తాలూకా. ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు ఒక సినిమా నాకు గుర్తొచ్చింది, పాత సినిమా. ఎన్టీ రామారావు గారు, అంజలిదేవి గారు నటించినటువంటి బడిపంతులు సినిమా గుర్తొచ్చింది. నేను ఆ సినిమా చూసిన రోజుల్లో 72, 73 ప్రాంతంలో విడుదలైన ఆ సినిమా చూసిన రోజుల్లో నాకు ఒక గట్టి నమ్మకం ఉండేది. నేను ఎప్పటికైనా ఒక సినిమా నటుని అవుతాను, ప్రముఖ నటుని అవుతాను, అప్పుడు ఇటువంటి పాత్ర పోషించాలి అని. ఇది నా మనసులో మాట, ఎవరికి ఇంతవరకు చెప్పని మాట. ఈ కథ విన్న వెంటనే నేను తప్పకుండా ఈ సినిమా చేయాలనేటువంటి కోరిక నాకు బలంగా కలిగింది. అది నిజరూపం దాల్చింది కూడా. ఉమ్మడి కుటుంబాలు కరువు అవుతున్న ఈ రోజుల్లో మన ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు అన్నీ మర్చిపోతున్న ఈ రోజుల్లో తల్లిదండ్రుల పట్ల ప్రేమ భావము, ఆరాధన, కనీస గౌరవభావం కూడా కరువు అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి సినిమా రావడం అనేది మనకు ఒక శుభ పరిణామాన్ని కూడా నాకు అనిపిస్తున్నది. అది యథాలాభము కాకతాళీయమో తెలియదు, కానీ ఈ సినిమాలో నాకు 3 కూతుళ్ళు, 1 కొడుకు. స్టేజ్ మీద 3 కూతుళ్ళు ఉన్నారు, కొడుకు లేడు. నాకెందుకో బాధ అనిపించింది. సినిమా అంతే, నిజ జీవితం కూడా అంతే కదా. అంటే కొడుకుల పట్ల కొడుకులకు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి, అసలు వాళ్ళను ఏమాత్రం కేర్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. అది కొంచెం నాకెందుకో నచ్చట్లేదు. దయచేసి ఈ సినిమా చూడండి, ఆదరించండి. అందరూ సినిమాను లోతుగా ఆలోచించండి. పరిస్థితులు ఎటు వెళ్తున్నాయి, మనం ఏమవుతున్నాము, ఎంత పురోగతి సాధించినా కూడా బాంధవ్యాలు అనేటివి చాలా ముఖ్యము. అదే వెంకటరామయ్య గారి జీవితం. థ్యాంక్ యూ.